హలో అండ్ వెల్కమ్ టు డ్యూయల్ ట్యూటర్స్ తెలుగు. ఈ వీడియోలో అయితే మనం ఏపీ ఎప్సెట్ అటామిక్ స్ట్రక్చర్ నుంచి 2025లో అడిగిన పీవైక్యూస్ అయితే సాల్వ్ చేద్దాం. సో మనకి టోటల్ 20 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో ఈ వీడియోలో ఒక 10 క్వశ్చన్స్, నెక్స్ట్ వీడియోలో ఒక 10 క్వశ్చన్స్ అయితే కవర్ చేద్దాం. సో షార్ట్ ట్రిక్స్ తో క్విక్ గా ఎలా సాల్వ్ చేయాలి అండ్ అలాగే ఆ క్వశ్చన్ లో ఉన్న కాన్సెప్ట్ ఏంటో క్విక్ గా అయితే అర్థం చేసుకుందాం. సో ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే డ్యూయల్ ట్యూటర్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అటామిక్ స్ట్రక్చర్ చాప్టర్ నుంచి మనకి ఇన్ని టాపిక్స్ అయితే ఉన్నాయి. బట్ ఇన్ని టాపిక్స్ నుంచి మనకి కొన్ని టాపిక్స్ నుంచి అయితే ప్రతి ఇయర్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఆ టాపిక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నేచర్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, పార్టికల్ నేచర్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ, బోర్స్ మోడల్ ఫర్ హైడ్రోజన్ ఆటమ్, explanation of line spectrum of hydrogen, then dual behavior of matter, Heisenberg's uncertainty principle, important features of quantum mechanical model, quantum numbers, then filling of orbitals, Aufbau principle, Pauli's exclusion principle, Hund's rule and electronic configuration of atoms. So ఈ టాపిక్స్ నుంచి అయితే మనకి క్వశ్చన్స్ అయితే ఉంటున్నాయి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. The work function of copper is 7.68 into 10 power minus 19 joules. If photons of wavelength 221 nanometer are made to strike the surface of the metal, then the kinetic energy of the ejected electrons will be what అన్నాడు. సో ఇక్కడ ఇన్వాల్వ్ అయిన కాన్సెప్ట్ ఏంటో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. సో ఇదేంటో క్విక్ గా అయితే డిస్కస్ చేసేసుకుందాం. సో మనకు ఒక మెటల్ ఉంది, ఆ మెటల్ పైన నువ్వు రేడియేషన్ అనేది పాస్ చేస్తున్నావు. సో రేడియేషన్ అనేది ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కదా, దాని ఎనర్జీ వచ్చేసి E ఈక్వల్స్ టు హెచ్ న్యూ. హెచ్ అనేది ప్లాంక్స్ కాన్స్టెంట్, న్యూ అనేది ఫ్రీక్వెన్సీ. సో ఇలా ఇచ్చినప్పుడు మనకి ఇందులో ఉన్న ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ కి బౌండెడ్ స్టేట్ లో ఉంటాయి. సో ఆ ఎలక్ట్రాన్స్ ఆ బౌండెడ్ స్టేట్ నుంచి బయటికి అంటే ఇవి బయటకి రావాలంటే ఫస్ట్ ఆ బౌండెడ్ స్టేట్ ని ఓవర్కమ్ చేయాలి. తర్వాత బయటికి రావాలంటే కొంచెం ఎనర్జీ అయితే కావాలి కదా అది ట్రావెల్ చేయడానికి. అంటే ఈ ఇచ్చే ఎనర్జీ మనకి 2 ways లో అయితే యూజ్ అవుతుంది. ఒకటేమో బౌండెడ్ స్టేట్ నుంచి బయటికి రావడానికి కావాల్సిన ఎనర్జీయే మనం E0 అంటాం. ఇదే మనకి వర్క్ ఫంక్షన్ అని కూడా అంటాం. సో E0 ఈక్వల్స్ టు హెచ్ న్యూ నాట్. ఈ న్యూ నాట్ వచ్చేసి మనకి థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటాం. నెక్స్ట్ సరే ఇది బౌండెడ్ స్టేట్ నుంచి బయటకు వచ్చింది, ఇప్పుడు ట్రావెల్ చేయాలి కదా, అంటే దానికి సర్టెన్ ఎనర్జీ ఉండాలి కదా, అదే మన కైనెటిక్ ఎనర్జీ. సో ఈ ఎనర్జీ అనేది ఇలా 2 ways లో డివైడ్ అవుతుంది. సో దీన్ని బట్టి మనం ఈక్వేషన్ ఏం రాసుకోవచ్చు, E ఈక్వల్స్ టు E0 ప్లస్ కేఈ అని అయితే రాసుకోవచ్చు. సో హెచ్ న్యూ ఈక్వల్స్ టు హెచ్ న్యూ నాట్ ప్లస్ కేఈ అని అయితే రాసుకోవచ్చు. సో ఇప్పుడు క్వశ్చన్కి వద్దాం. క్వశ్చన్ లో మనకి వర్క్ ఫంక్షన్ ఇచ్చేసాడు, కైనెటిక్ ఎనర్జీ కనుక్కోమన్నాడు, అంటే మనం ఈ ఎనర్జీ కూడా కనుక్కోవాలి. సో ఈ ఎనర్జీ కనుక్కోవడానికి మనకి ఏం కావాలి, హెచ్ కాన్స్టెంట్ తెలుస్తుంది, ఇక్కడ ఆల్రెడీ క్వశ్చన్ లో ఇచ్చేసాడు. బట్ మనకి ఫ్రీక్వెన్సీ కావాలి, కానీ క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడు, వేవ్ లెంత్ ఇచ్చాడు. సో వేవ్ లెంత్ ఫ్రీక్వెన్సీ అండ్ స్పీడ్ ఆఫ్ లైట్ కి రిలేషన్ ఉంది కదా, సి ఈక్వల్స్ టు న్యూ లాంబ్డా. సో ఇక్కడ నుంచి న్యూ ప్లేస్ లో మనం సి బై లాంబ్డా పెట్టుకోవచ్చు కదా. సో దాని ద్వారా మనం ఈక్వేషన్ లో లాంబ్డా ఇంట్రొడ్యూస్ చేస్తాం. సో ఎందుకంటే క్వశ్చన్ లో లాంబ్డా ఇచ్చారు కాబట్టి సో మనకి ఈక్వేషన్ లో లాంబ్డా కావాలి. సో అప్పుడు ఈ ఈక్వేషన్ ఏమవుతుంది, హెచ్సి బై లాంబ్డా ఈక్వల్స్ టు హెచ్ న్యూ నాట్ ప్లస్ కేఈ అయితే అవుతుంది. సో ఈ ఈక్వేషన్ యూజ్ చేసి మన క్వశ్చన్ అయితే ఇప్పుడు సాల్వ్ చేద్దాం. సో మనకి వర్క్ ఫంక్షన్ ఇచ్చేసాడు, E0 ఈక్వల్స్ టు 7.68 ఇంటూ 10 పవర్ మైనస్ 19 joules, లాంబ్డా ఈక్వల్స్ టు 221 నానోమీటర్. సో 1 నానోమీటర్ అంటే ఏంటి, 10 పవర్ మైనస్ 9 మీటర్. సో ఇక్కడ ఎనర్జీ జూల్స్ లో ఇచ్చినప్పుడు మనకి లాంబ్డా కూడా SI యూనిట్స్ లోనే ఉండాలి. నెక్స్ట్ మనం కేఈ అయితే కనుక్కోవాలి, రైట్. సో E0 ఉంది, కానీ మనకి E కావాలి కదా. సో E ఈక్వల్స్ టు హెచ్సి బై లాంబ్డా కదా. సో దిస్ విల్ బి హెచ్ వాల్యూ ఎంత, 6.63 ఇంటూ 10 పవర్ మైనస్ 34. నెక్స్ట్ సి ఏంటి, స్పీడ్ ఆఫ్ లైట్ 3 ఇంటూ 10 పవర్ 8 డివైడెడ్ బై లాంబ్డా ఎంత ఉంది, 221 ఇంటూ 10 పవర్ మైనస్ 9 మీటర్. సో ఈ పైనది మీరు క్యాల్కులేట్ చేసేవాళ్ళు ఎగ్జామ్ లో క్విక్ గా చేయాలంటే ఈ క్యాల్కులేట్ చేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది, మీరు దాన్ని ఒక కాన్స్టెంట్ గా అయితే గుర్తుపెట్టుకోవాలి. సో ఆ వాల్యూ ఏంటంటే 1989 ఇంటూ 10 పవర్ మైనస్ 28 డివైడెడ్ బై 221 ఇంటూ 10 పవర్ మైనస్ 9. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే ఈ వేవ్ లెంత్ ఏదైతే ఇచ్చారో ఈ పైన వాల్యూని పక్కా డివైడ్ చేస్తుంది. అంటే ఈ పైన వాల్యూ దేనికైతే మల్టిపుల్ అవుతుందో ఆ నెంబరే మనకి వేవ్ లెంత్ గా అయితే ఇస్తారు. సో ఇది చూసుకున్నట్టయితే 221 ఇంటూ 10 చేస్తే ఎంత అవుతుంది, 2210. సో 2210 కి వెరీ నియరర్ ఉంది కదా 1989, అంటే 221 1s 221 9s ఇలా వెళ్ళిపోతుంది. ఇలా అప్రాక్సిమేట్ చేసి సాల్వ్ చేయొచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ మల్టిప్లికేషన్.
సో ఇక్కడ ఇది ఏమవుతుంది 9 ఇంటూ ఇది పైనకి వెళ్తే ప్లస్ అవుతుంది కదా, సో 10⁻−19 జౌల్స్ అయితే వచ్చింది. సో మనకి ఈ వచ్చింది, ఈ నాట్ వచ్చింది, సో కేఈ కదా. సో కేఈ ఈక్వల్స్ టు మనం ఏం రాసుకోవచ్చు, ఈ మైనస్ ఈ నాట్ అయితే రాసుకోవచ్చు. సో విచ్ విల్ బి ఈ ఏంటి మనకి 9 ఇంటూ 10⁻−19 మైనస్ ఈ నాట్ ఏమి ఇచ్చారు 7.68 ఇంటూ 10⁻−19. సో 9 - 7.68 చేస్తే మనకి 1.32 ఇంటూ 10⁻−19 జౌల్స్ అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి మన ఆన్సర్. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ఎ మెటల్ సర్ఫేస్ ఈస్ ఇర్రేడియేటెడ్ విత్ light of frequency x hertz, the kinetic energy is z joules. When the same metal is irradiated with light of frequency y hertz, then the kinetic energy is z/3 joules. Then what is the threshold frequency అన్నాడు. సో ఇక్కడ 2 కేసెస్ అయితే ఉన్నాయి, కేస్ 1, కేస్ 2. సో కేస్ 1లో ఏంటంటే మనం ఫ్రీక్వెన్సీ వచ్చేసి ఎక్స్ ఇచ్చాము, అప్పుడు మనకి కైనటిక్ ఎనర్జీ జెడ్ ఉందని అన్నాడు. కేస్ 2లో ఏంటి, ఫ్రీక్వెన్సీ వచ్చేసి మనం y ఇచ్చాము, అప్పుడు కైనటిక్ ఎనర్జీ అనేది మనకి z/3 ఉందని అన్నాడు. సో ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి మనం అయితే న్యూ నాట్ అయితే కనుక్కోవాలి. సో ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఏంటి 2 కేసెస్ లో మెటల్ సేమే ఉంది. సో వర్క్ ఫంక్షన్ అనేది మెటల్ పైన డిపెండ్ అవుతుంది, మెటల్ మారట్లేదు కాబట్టి 2 కేసెస్ లో వర్క్ ఫంక్షన్ సేమ్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి తెలిసిన ఈక్వేషన్ ఏంటి, హెచ్ న్యూ ఈక్వల్స్ టు హెచ్ న్యూ నాట్ ప్లస్ కేఈ కదా. సో దీని నుంచి మనం హెచ్, సో ఈ టర్మ్ ఇటు పంపించుకుంటే మనం హెచ్ ఆఫ్ న్యూ మైనస్ న్యూ నాట్ అని రాసుకోవచ్చు, విచ్ ఈస్ ఈక్వల్స్ టు కేఈ. సో ఈ ఈక్వేషన్ యూజ్ చేసి ఈ ప్రాబ్లం అయితే మనం సాల్వ్ చేస్తున్నాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ఈక్వేషన్ మనం కేస్ 1కి అప్లై చేస్తే హెచ్ ఆఫ్ న్యూ ఏంటి కేస్ 1లో ఎక్స్ మైనస్ న్యూ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు కేఈ ఏంటి కేస్ 1లో జెడ్. సో దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. నెక్స్ట్ కేస్ 2లో హెచ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఏంటి కేస్ 2లో y మైనస్ న్యూ నాట్ ఈక్వల్స్ టు కైనటిక్ ఎనర్జీ ఏంటి z/3. సో దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఇప్పుడు 1/2 అయితే చేద్దాం. సో అప్పుడు మనకి ఏం వస్తుంది, హెచ్ ఆఫ్ ఎక్స్ మైనస్ న్యూ నాట్ డివైడెడ్ బై హెచ్ ఆఫ్ y మైనస్ న్యూ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు z/3 అయితే వస్తుంది. సో హెచ్ అయితే క్యాన్సిల్ అవుతుంది, z అయితే క్యాన్సిల్ అవుతుంది, ఈ 3 వచ్చేసి మనకి న్యూమరేటర్లోకి వెళ్ళిపోతుంది. దీన్ని కంటిన్యూ చేద్దాం. సో మనకి ఏమొచ్చింది, ఎక్స్ మైనస్ న్యూ నాట్ ఈక్వల్స్ టు y మైనస్ న్యూ నాట్ విచ్ ఈస్ ఈక్వల్స్ టు 3. సో ఎక్స్ మైనస్ న్యూ నాట్ ఈక్వల్స్ టు 3y మైనస్ 3 న్యూ నాట్ అయితే వస్తుంది. సో ఈ 3 న్యూ నాట్ ఇటు పంపిస్తే మనకి 2 న్యూ నాట్ ఈక్వల్స్ టు 3y, ఈ ఎక్స్ ఇటు వస్తే మైనస్ ఎక్స్ అవుతుంది. సో న్యూ నాట్ ఈక్వల్స్ టు ఏమొచ్చింది మనకి ఎక్స్ప్రెషన్ 3y మైనస్ x/2. సో ఇది వచ్చేసి మన ఆన్సర్. సో ఇది మీరు క్వశ్చన్ చూడంగానే భయపడతారు, ఏదేదో ఇచ్చారు, ఆప్షన్స్ చూసి ఇంకా భయపడతారు. సో ఇంత క్విక్గా ఇంత ఈజీగా అయితే మనం సాల్వ్ చేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ABCD ఆర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్. Frequencies of AB are 3 × 10⁻15 Hz and 2 × 10⁻14 Hz respectively, whereas wavelength of C and D is 400 nanometers, 750 nanometers respectively అన్నాడు. సో ఇక్కడ ఏం అడిగాడు, ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ ఎనర్జీస్ అన్నాడు. సో ఇక్కడ మనకి 4 రేడియేషన్స్ అయితే ఇచ్చాడు. సో ఈ 2 రేడియేషన్స్ కి ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు, ఈ 2 రేడియేషన్స్ కి లాంబ్డా ఇచ్చాడు. సో ఇక్కడ మనకి ఎనర్జీ ఈక్వేషన్ ఏంటి, ఈ ఈక్వల్స్ టు హెచ్ న్యూ కదా, ఈ హెచ్ వచ్చేసి కాన్స్టెంట్, అంటే మనం ఈ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు న్యూ అని రాసుకోవచ్చు. అంటే ఈ 4 రేడియేషన్స్ లో దేనికైతే న్యూ హైయెస్ట్ ఉంటుందో దానికి హైయెస్ట్ ఎనర్జీ ఉంటుంది. ఏబిసిడి యొక్క న్యూ వాల్యూస్ తెలిస్తే ఆ న్యూ వాల్యూస్ ని మనం ఇంక్రీజింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేస్తే మన ఆన్సర్ అయితే అయిపోతుంది. సో ఏకి ఆల్రెడీ మనకి ఫ్రీక్వెన్సీ ఇచ్చేసాడు 3 × 10⁻15 Hz. నెక్స్ట్ బికి వచ్చేసి ఎంత ఇచ్చాడు, 2 × 10⁻14 Hz అయితే ఇచ్చాడు. కానీ సిడి వచ్చేసి మనకి వేవ్ లెన్స్ ఇచ్చాడు. సో మనం వేవ్ లెన్స్ ని ఎందులో కన్వర్ట్ చేసుకోవాలి, ఫ్రీక్వెన్సీలోకి. సో సి వచ్చేసి 400 నానోమీటర్స్ ఇచ్చారు, అంటే 400 × 10⁻−9 మీటర్ ఇచ్చారు. సో దీన్ని మనం ఫ్రీక్వెన్సీలో కన్వర్ట్ చేసుకోవాలంటే మనకి ఈక్వేషన్ ఏంటి, సి ఈక్వల్స్ టు న్యూ లాంబ్డా. సో ఇక్కడ నుంచి ఏమవుతుంది ఇక్కడ నుంచి న్యూ ఈక్వల్స్ టు c/λ అయితే అవుతుంది. సో అప్పుడు మనకి సి ఏమవుతుంది, 3 × సి వాల్యూ ఏంటి 3 × 10⁻8 కదా స్పీడ్ ఆఫ్ లైట్, డివైడెడ్ బై 400 × 10⁻−9 అయితే రాసుకోవచ్చు. సో ఇదేమవుతుంది 3 × 10⁻8 బై 4 × 10⁻−7.
సో దిస్ విల్ బి 3/4 ఇంటూ ఈ పైన 7 పైనకి వస్తే యాడ్ అవుతుంది. సో 10^15. సో 3/4 అంటే ఏంటి 0.75 కదా. సో 0.75 ఇంటూ 10^15 హెర్ట్జ్ వచ్చేసి సి యొక్క ఫ్రీక్వెన్సీ. డి ఎంత ఇచ్చాడు 750 నానోమీటర్స్ ఇచ్చాడు. సో దీన్ని మనం ఏంటి ఫ్రీక్వెన్సీలో కన్వర్ట్ చేసుకోవాలి. సో 3 ఇంటూ 10^8/750 ఇంటూ 10^-9 అయితే రాసుకోవచ్చుగా. సో దీన్ని మనం 300 ఇంటూ 10^6/75 ఇంటూ 10^-8 అని అయితే రాసుకోవచ్చు. సో ఈ 8 పైకి వెళ్తే ప్లస్ అవుతుంది. సో 300 ఇంటూ 10^14/75. సో 75 1s 75 4s 300 వస్తుంది. సో 3 ఇంటూ 10^14 వచ్చేసి డి యొక్క ఫ్రీక్వెన్సీ. సో మనకి ఏ ఎంత ఉంది 3 ఇంటూ 10^15 ఉంది. బి ఎంత వచ్చింది, బి ఎంత ఇచ్చాడు 2 ఇంటూ 10^14. సి ఎంత వచ్చింది 0.75 ఇంటూ 10^15. డి ఎంత వచ్చింది 3 ఇంటూ 10^14. సో ఇక్కడ మనం ఏ ఆర్డర్లో అరేంజ్ చేయాలి, ఇంక్రీజింగ్ ఆర్డర్. సో ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో అరేంజ్ చేద్దాం. సో ఇక్కడ అన్నిట్లో లీస్ట్ ఏంటి మనకి, సారీ డి వచ్చేసి మనకి 4. సో అన్నిట్లో లీస్ట్ వచ్చేసి బి, దెన్ తర్వాత డి, దెన్ తర్వాత ఏ అండ్ సిలో సి చిన్నది సి, దెన్ ఏ. సో బిడిసిఏ వచ్చేసి మన ఆర్డర్. సో బిడిసిఏ ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, the work function of magnesium, copper, silver and sodium are 3.7, 4.8, 4.3, 2.3. From how many metals the electrons will be ejected if their surfaces are irradiated with an electromagnetic radiation of wavelength 300 nanometer. సో నేను టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడే చెప్పాను. సో మనం ఇచ్చే ఎనర్జీ ఏంటి వర్క్ ఫంక్షన్ కంటే గ్రేటర్ ఉన్నప్పుడే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేది జరుగుద్ది. సో ఆ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చనే ఇది. ఇక్కడ ఏమన్నాడు, మనకి డిఫరెంట్ మెటల్స్ యొక్క వర్క్ ఫంక్షన్ ఇచ్చాడు అండ్ మనకి సర్టెన్ వేవ్ లెంత్ ఉన్న రేడియేషన్ ఇచ్చాడు. సో ఈ రేడియేషన్ ద్వారా ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఎన్ని మెటల్స్ లో జరుగుతుందో అని అడుగుతున్నాడు. అంటే ఈ ఎనర్జీ ఫస్ట్ ఈ లాంబ్డా ఈక్వల్స్ టు 300 నానోమీటర్ కరస్పాండింగ్ ఎనర్జీ కనుక్కుంటాం. ఈ ఎనర్జీ కనుక గ్రేటర్ దాన్ ఇక్కడ ఇచ్చిన వర్క్ ఫంక్షన్స్ అయితే మనకి ఏంటి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేది అయితే జరుగుతుంది. సో ఫస్ట్ అయితే మనం ఏంటి ఎనర్జీ అయితే కనుక్కుందాం. సో ఇక్కడ మీరు ఇంకోటి నోట్ చేయాల్సింది, మనకి ఇక్కడ ఇవి ఎలక్ట్రాన్ వోల్ట్స్ లో ఇచ్చాడు. సో మనం కనుక్కునే ఎనర్జీ కూడా ఎలక్ట్రాన్ వోల్ట్స్ లోనే ఉండాలి. సో దానికి ఒక సింపుల్ ట్రిక్ ఉంది. ఏంటంటే మనం E ఈక్వల్స్ టు hc/λ కదా. మనకి ఎప్పుడైతే ఎనర్జీ ఎలక్ట్రాన్ వోల్ట్ లో కావాలో ఈ hc వాల్యూ వచ్చేసి మనకి 1240 ఉంటుంది డివైడెడ్ బై 300. ఈ 300 ని మీరు డైరెక్ట్ వేసుకోవాలి. లైక్ మీరు వీటిని కన్వర్ట్ చేయకూడదు, ఎందుకంటే మనం ఇక్కడ జోల్స్ లో తీసుకోవట్లేదు. సో అప్పుడు ఇది ఏమవుతుంది 0 0 క్యాన్సిల్, 2 15s 2 15s 2 62s. సో 15 1s 15 4s అండ్ 4 పాయింట్. సో ఇక్కడ ఏంటి మనకి 20 మిగులుద్ది. సో 20 అంటే 1 అండ్ దెన్ 50 మిగులుతుంది. సో మనకి ఇది అరౌండ్ 4.13 ఎలక్ట్రాన్ వోల్ట్ అయితే వచ్చింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇచ్చిన వాల్యూస్ ఏంటి 3.7, 4.8, 4.3, 2.3. సో ఇక్కడ చూసుకుంటే 2.3 అండ్ 3.7 వచ్చేసి లెస్ దాన్ 4.13. అంటే ఈ ఎనర్జీ ద్వారా ఓన్లీ ఈ 2 మెటల్స్ కి మాత్రమే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ జరిగింది, ఎందుకంటే ఇవి ఎనర్జీ గ్రేటర్ కదా. సో మనం ఇచ్చే ఎనర్జీ సఫిషియంట్ అవ్వదు. సో అందుకోసమే ఆన్సర్ వచ్చేసి 2. నెక్స్ట్, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. Isotopes of an element show different chemical behavior. Lyman series of lines of hydrogen spectrum appear in UV region. The oscillating electric and magnetic field components of electromagnetic radiation are perpendicular to each other and both are perpendicular to the direction of propagation. So, ఈ statements వచ్చేసి డైరెక్ట్ టెక్స్ట్ బుక్ లైన్స్. సో నేను ఇంపార్టెంట్ టెక్స్ట్ బుక్ లైన్స్ హైలైటెడ్ PDF టెలిగ్రామ్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను. టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వని వాళ్ళు వెంటనే అయితే జాయిన్ అవ్వండి. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి మనకి రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే ఐసోటోప్స్ అంటే ఏంటి, మనకి ఐసోటోప్స్ మాస్ నెంబర్ డిఫర్ ఉంటుంది కానీ ఎలక్ట్రాన్స్ సేమే. మనకి కెమికల్ బిహేవియర్ డిఫైన్ చేసేది ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ ఐసోటోప్స్ డిఫర్ అయ్యేది ప్రోటాన్స్. సో ఐసోటోప్స్ యొక్క బిహేవియర్ సేమే ఉంటుంది, డిఫరెంట్ ఉండదు. సో అందుకే ఇది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్, లైమన్ సిరీస్ ఆఫ్ లైన్స్ ఆఫ్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అపియర్ ఇన్ యూవీ రీజన్. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి మనకి కరెక్ట్. మన టెక్స్ట్ బుక్ లో ఒక టేబుల్ అయితే ఉంటది, అందులో మనకి లైమన్ సిరీస్ దేనికి కరెస్పాండింగ్, బాంబర్ సిరీస్ దేనికి కరెస్పాండింగ్, పాస్చన్, ఇలా మనకు ఒక చిన్న టేబుల్ ఉంది. ఆ టేబుల్లో నుంచి వచ్చిన క్వశ్చన్ ఇది. నెక్స్ట్, ఇది వచ్చేసి మనకి
ప్రాపర్టీస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ నుంచి డైరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి, మనకి ఆసిలేటింగ్ ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నప్పుడు ఏంటంటే అవి రెండు ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ ఉంటాయి అండ్ డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ పర్పెండిక్యులర్. సో ఈ స్టేట్మెంట్ కూడా మనకి కరెక్ట్ స్టేట్మెంట్. సో 2 and 3 ఆర్ కరెక్ట్. మన క్వశ్చన్ లో ఏమడిగాడు, ఇట్స్ ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్. సో 2 and 3 ఓన్లీ, ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. The uncertainty in the position of electron delta x is approximately 100 picometer. Then the uncertainty in momentum of an electron is what? And so ఇది వచ్చేసి మనకి uncertainty principle based question. సో ఈ టాపిక్ ఏం చెప్తుందంటే మనం ఎట్ ఏ టైమ్ చేంజ్ ఇన్ పొజిషన్ అండ్ చేంజ్ ఇన్ వెలాసిటీ ఆర్ మొమెంటం మనం ఎట్ ఏ టైం రెండు అక్యురేట్ గా కనుక్కోలేం. ఒకవేళ ఇది మోర్ అక్యురేట్ ఉందనుకోండి, ఇది వచ్చేసి లెస్ అక్యురేట్ అవుతుంది అని ఈ ప్రిన్సిపల్ అయితే చెప్తుంది. సో ఈ ప్రిన్సిపల్ కి సంబంధించి మనకి ఒకటే ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా బేస్డ్ మనకి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఆ ఫార్ములా ఏంటంటే మనకి డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా వి ఈక్వల్స్ టు h/4πm. సో ఇది వచ్చేసి మనకి ఫార్ములా. సో ఇప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసి మనం సాల్వ్ చేద్దాం. సో డెల్టా ఎక్స్ అంటే చేంజ్ ఇన్ పొజిషన్, డెల్టా వి అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ, హెచ్ వచ్చేసి ప్లాంక్స్ కాన్స్టెంట్ అండ్ ఎం వచ్చేసి మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి క్వశ్చన్ లో డెల్టా ఎక్స్ ఇచ్చాడు. సో డెల్టా ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత అన్నాడు, 100 పికోమీటర్. సో ఇక్కడ మనం ఏంటి ఎస్ఐ యూనిట్స్ లో కన్వర్ట్ చేసుకోవాలిగా. 1 పికోమీటర్ ఈక్వల్ టు 10⁻⁻12 మీటర్. సో 100 × 10⁻⁻12 విచ్ ఈస్ ఈక్వల్స్ టు 10⁻⁻10 మీటర్ అయితే మనకి వస్తుంది. ఇప్పుడు ఏమన్నాడు, అన్సర్టెనిటీ ఇన్ మూమెంటం అన్నాడు. కానీ ఈ ఫార్ములాలో మనకి మూమెంటం లేదు. మూమెంటం అంటే ఏంటి, మాస్ ఇంటూ వెలాసిటీ కదా. సో ఈ ఎం ఇటు పంపిస్తే మనకి మూమెంటం ఫార్ములా వస్తుంది. సో దీన్ని మనం ఎంఈ ఇంటూ డెల్టా వి ఈజ్ ఈక్వల్స్ టు h/4π ఇంటూ డెల్టా ఎక్స్ అని అయితే రాసుకోవచ్చు కదా. సో ఎంఈ ఇంటూ డెల్టా పి, డెల్టా వి ఏమవుతుంది మనకి, డెల్టా పి అయితే అవుతుంది. విచ్ ఈస్ ఈక్వల్స్ టు హెచ్ వాల్యూ ఏంటి, 6.626 ఇంటూ 10⁻⁻34/4π. సో పై వాల్యూ వచ్చేసి 3.14 ఇంటూ డెల్టా ఎక్స్ ఎంత వచ్చింది మనకి, 10⁻⁻10. సో డెల్టా పి ఈక్వల్స్ టు 6.626 ఇంటూ ఈ 10⁻⁻10 పైనకి వెళ్తే ప్లస్ అవుతుంది. సో ఇది 10⁻⁻24. సో ఇక్కడ 4 × 3 ఉంది. సో అంటే ఇది 12 పాయింట్ సంథింగ్ అయితే వస్తుంది కదా. సో మీరు ఇదంతా చేసుకుంటా ఉండే బదులు అప్రాక్సిమేట్ చేయండి. సో 6 స్టెప్ ఇది 12 పాయింట్ సంథింగ్ ఉంది, ఇది 6 పాయింట్ సంథింగ్ ఉంది. అంటే 6 1 6 2 అయితే వస్తుంది కదా. అంటే మనకి ఇది డెల్టా పి ఏమొచ్చింది ఇక్కడ. సో డెల్టా పి ఏమొచ్చింది, డెల్టా పి ఈక్వల్స్ టు 1/2. 1/2 అంటే ఏంటి, 0.5. సో 0.5 సంథింగ్ ఇంటూ 10⁻⁻24 అయితే మనకి ఆన్సర్ వస్తుంది. సో ఆప్షన్స్ లో చూసుకుంటే 0.5 తో 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి పవర్ ఏముంది, -24. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద అన్సర్టెనిటీ ఇన్ ద వెలాసిటీస్ ఆఫ్ 2 పార్టికల్స్ A and B are 0.03 and 0.01 meter per second respectively. The mass of B is 4 times mass of A. Then the ratio of uncertainties in the position. ఏంటి మనకి ఏ బి రెండు పార్టికల్స్ అయితే ఉన్నాయి. సో దీని వెలాసిటీ వచ్చేసి అన్సర్టెనిటీ ఇన్ దిస్ వెలాసిటీ ఆఫ్ పార్టికల్ ఏ వచ్చేసి 0.03 అండ్ బికి వచ్చేసి 0.01 మీటర్ పర్ సెకండ్ అన్నాడు. తర్వాత మాస్ ఆఫ్ బి ఈస్ 4 times ఆఫ్ మాస్ ఆఫ్ ఏ అన్నాడు. సో మాస్ ఆఫ్ ఏ మనం ఎక్స్ అనుకుంటే మాస్ ఆఫ్ బి ఏమవుతుంది, 4 times ఎక్స్ అవుతుంది. సో ఇప్పుడు ఏమన్నాడు, రేషియో ఆఫ్ అన్సర్టెనిటీస్ ఇన్ దేర్ పొజిషన్ అని అయితే అన్నాడు. సో మనకి ఫార్ములా ఏంటి, డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా వి ఈక్వల్స్ టు h/4π ఇంటూ ఇక్కడ ఏమొస్తుంది, డెల్టా ఎక్స్ అయితే వస్తుంది. అంటే డెల్టా ఎక్స్ ఎం. సో ఎం ఇంటూ డెల్టా వి ఈక్వల్స్ టు h/4π ఇంటూ డెల్టా ఎక్స్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి మనం ఏం రాసుకోవచ్చు, ఎం డెల్టా వి వచ్చేసి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/డెల్టా ఎక్స్ అని అయితే రాసుకోవచ్చు కదా, ఎందుకంటే h/4π వచ్చేసి కాన్స్టెంట్. సో దీని ప్రకారం ఏంటి మనకి ఎంఏ డెల్టా విఏ బై ఎంబి డెల్టా విబి ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఎక్స్బి బై డెల్టా ఎక్స్ఏ అయితే వస్తుంది కదా. సో మాస్ ఆఫ్ ఏ ఏమనుకుందాం మనం, ఎక్స్. డెల్టా విఏ ఏంటి మనకి 0.03 డివైడెడ్ బై మాస్ ఆఫ్ బి ఏంటి 4x ఇంటూ ఇదేంటి 0.03
0.01 which is equals to delta xb by delta xa అవుతుంది. సో ఇది 1 ఇది 3 సో xx అయితే ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. సో 3/4 ఈక్వల్స్ టు డెల్టా xb బై డెల్టా xa అయితే వచ్చింది. సో రేషియో ఆఫ్ అన్సర్టనిటీస్ ఇన్ దేర్ పొజిషన్. సో మనం a:b కనుక్కోవాలి. సో మనకి ఇక్కడ b:a వచ్చింది. సో a:b ఏమవుతుంది 4/3 అవుతుంది. సో దీని నుంచి డెల్టా xa బై డెల్టా xb ఈక్వల్స్ టు దీన్ని రివర్స్ చేస్తే మనకి 4/3. సో ఇది వచ్చేసి మన ఆన్సర్. సో 4/3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ the de Broglie wavelength of two fast moving particles xy are 1 nanometer and 3 nanometer respectively. Mass of x is 9 times the mass of y. Then the ratio of their kinetic energies అన్న. సో de Broglie wavelength మనకి ఈ కాన్సెప్ట్ ఏంటంటే డ్యూయల్ బిహేవియర్ ఆఫ్ మ్యాటర్. ఈ కాన్సెప్ట్ వచ్చేసి దీని ప్రకారం మనకి ఫార్ములా ఏంటంటే లాంబ్డా ఈక్వల్స్ టు h/p. ఇది వచ్చేసి మనకి ఫార్ములా. బట్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, మనకి రెండు పార్టికల్స్ ఉన్నాయి అన్నాడు ఎక్స్ వై. సో ఎక్స్ యొక్క వేవ్ లెంత్ వచ్చేసి లాంబ్డా 1 అనుకుందాం. దీన్ని లాంబ్డా 1 ఈక్వల్స్ టు 1 నానోమీటర్ అండ్ లాంబ్డా 2 ఈక్వల్స్ టు 3 నానోమీటర్స్ అయితే ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు, మాస్ ఆఫ్ ఎక్స్ ఇస్ 9 టైమ్స్ ద మాస్ ఆఫ్ వై. అంటే మాస్ ఆఫ్ వై మనం ఎక్స్ అనుకుంటే మాస్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది 9 టైమ్స్ ఎక్స్ అయితే అవుతుంది. సో ఇప్పుడు ఏమడిగాడు, రేషియో ఆఫ్ కైనెటిక్ ఎనర్జీస్ అన్నాడు. కానీ ఇక్కడ ఫార్ములా చూసుకుంటే మనకి కైనెటిక్ ఎనర్జీ టర్మ్ లేదు, కానీ మనం ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఎలా అంటే మనకి తెలుసు కదా, ఫిజిక్స్ లో చదువుకున్నాం, పీకి కైనెటిక్ ఎనర్జీకి ఒక రిలేషన్ అయితే ఉంటుంది. అదేంటి, కేఈ ఈక్వల్స్ టు p²/2m అనే రిలేషన్ అయితే ఉంది. సో దీని నుంచి p² ఈక్వల్స్ టు 2m కేఈ. సో p ఈక్వల్స్ టు √2m కేఈ అని అయితే సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు కదా. సో అప్పుడు ఈ ఈక్వేషన్ మనకి దేనికి చేంజ్ అవుతుంది, లాంబ్డా ఈక్వల్స్ టు h/√2m కేఈకి అయితే చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే లాంబ్డా స్క్వేర్ ఈక్వల్స్ టు h/h²/2m కేఈ అయితే అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే లాంబ్డా స్క్వేర్ వచ్చేసి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/కేఈ కదా, ఎందుకంటే మనకి h²/2m అయితే కాన్స్టెంట్ అవుతుంది. సో దీని ప్రకారం మనం ఏం రాసుకోవచ్చు, ఇక్కడ లాంబ్డా 1² బై లాంబ్డా 2² ఈజ్ ఈక్వల్స్ టు కేఈ2/కేఈ1 అని అయితే రాసుకోవచ్చు. సో లాంబ్డా 1 ఏమి ఇచ్చారు మనకి 1, 1² is 1, 1 లాంబ్డా 2 3, సో 3² is 9 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు కేఈ2/కేఈ1. సో మనకి XYకి రేషియో అడిగారు. సో దీన్ని మనం రివర్స్ రాసుకోవాలి. సో KE1/KE2 ఈజ్ ఈక్వల్స్ టు 9/1 అంటే 9:1. సో అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. సో రేషియోస్ దగ్గర కేర్ఫుల్ ఉండండి. మనం రివర్స్ ఇలా సపోజ్ ఇక్కడ మీరు రివర్స్ చేయకుండా డైరెక్ట్ పెడితే అక్కడ ఆన్సర్ వచ్చేసి రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ద డిఫరెన్స్ బిట్వీన్ ద రేడియై ఆఫ్ థర్డ్ అండ్ సెకండ్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ఇస్ x పికోమీటర్. The difference between the radii of fourth and third orbit of lithium ion is y picometer. Then y is to x watt అని అన్నాడు. సో ఇక్కడ ఏంటంటే మనకి రేడియస్ ఆఫ్ ఆర్బిట్, ఈ టాపిక్ వచ్చేసి రేడియస్ ఆఫ్ ఆర్బిట్. సో మనకి రేడియస్ కి ఫార్ములా ఏంటంటే r ఈక్వల్స్ టు r0n²/z. ఇది జనరల్ ఫార్ములా. సో ఇందులో n వచ్చేసి మనకి ఏంటి, ఆర్బిట్ నెంబర్. సో ఇప్పుడు క్వశ్చన్ లో చూసుకుంటే రేడియై ఆఫ్ థర్డ్ సెకండ్ ఆర్బిట్ అన్నారుగా, థర్డ్. సో థర్డ్ ఆర్బిట్ అంటే n వచ్చేసి 3 అవుతుంది, అలా ఇది n. నెక్స్ట్ z అంటే మనకి అటామిక్ నెంబర్. సో హైడ్రోజన్ కి అయితే 1 అండ్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, లిథియం అయితే 3. ఓకే, నెక్స్ట్ r0 వచ్చేసి ఒక కాన్స్టెంట్ వాల్యూ, ఇది వచ్చేసి 52.9 పికోమీటర్. సో ఇప్పుడు ఏంటి వాల్యూస్ అయితే సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ ఏమొస్తుందో చూద్దాం. సో ఇక్కడ ఏమన్నాడు, డిఫరెన్స్ బిట్వీన్ రేడియై ఆఫ్ థర్డ్ ఆర్బిట్ అండ్ సెకండ్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ఇస్ x పికోమీటర్ అన్నారు. సో ఫస్ట్ హైడ్రోజన్ కేస్ తీసుకుందాం. హైడ్రోజన్ కేస్ కి ఫస్ట్ థర్డ్ ఆర్బిట్. సో r3 ఈక్వల్స్ టు r0, n వాల్యూ 3 కదా, సో 3², z వాల్యూ 1 కాబట్టి బై 1 అవుతుంది. సో r3 వచ్చేసి మనకి 9 r0 అయితే వచ్చింది. నెక్స్ట్ సెకండ్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. సో r2 వచ్చేసి r0
2 స్క్వేర్ అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి 4r0. సో వీటి డిఫరెన్స్ వచ్చేసి మనకి x అన్నాడు. సో r3 మైనస్ r2 ఈక్వల్స్ టు ఏమవుతుంది 9 మైనస్ 4r0. సో ఇది వచ్చేసి మనకి 5r0 అయితే అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు x కదా క్వశ్చన్లో ఇచ్చినట్టు. నెక్స్ట్ లిథియం అయాన్కి కనుక్కుందాం. సో లిథియం అయాన్కి చూసుకున్నట్టయితే ఏమన్నాడు డిఫరెన్స్ బిట్వీన్ రేడియస్ ఆఫ్ 4th ఆర్బిట్. సో r4 ఈక్వల్స్ టు r0. సో 4th ఆర్బిట్ కాబట్టి 4 స్క్వేర్ బై z ఏంటి అటామిక్ నెంబర్ ఆఫ్ లిథియం. సో లిథియం అటామిక్ నెంబర్ 3 కదా. సో 3 దిస్ ఈజ్ ఈక్వల్స్ టు r0 ఇంటూ 16/3 అయితే వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఆర్బిట్ ఏంటి 3rd ఆర్బిట్. సో r3 ఈక్వల్స్ టు r0 ఆఫ్ 3 స్క్వేర్ బై 3 కదా. సో ఇదేమవుతుంది 3 టైమ్స్ r0 అవుతుంది. సో ఇప్పుడు మనం r4 మైనస్ r3 చేద్దాం విచ్ ఈజ్ ఈక్వల్స్ టు r0 ఆఫ్ 16/3 మైనస్ 3 అయితే అవుతుంది. సో ఇది వచ్చేసి మనకి r0 ఆఫ్ 16 మైనస్ 9 5. సో 16 మైనస్ 9 ఈస్ 7. సో 7/3 అవుతుంది. సో ఇక్కడ మనకి y వచ్చింది x వచ్చింది. వాళ్ళు ఏం రేషియో అడిగారు y:x. సో y/x ఈక్వల్స్ టు y వాల్యూ ఎంత 7/3 r0. సో 7/3 r0. x వాల్యూ ఎంత 5r0 బై 5r0. సో r0 క్యాన్సిల్ అవుతుంది. సో ఈ 3 వచ్చేసి డినామినేటర్లోకి వచ్చేస్తుంది. సో 7/3 ఇంటూ 5 15. సో 7:15. ఆప్షన్ B is our correct answer. Next, the radius of 4th orbit of helium ion is r1 picometer and radius of 3rd orbit of lithium ion is r2 picometer and the value of r1 minus r2. Very simple question. So మనకి ఫార్ములా తెలుసు కదా r ఈక్వల్స్ టు r0 n స్క్వేర్ బై z. సో హీలియం అయాన్ ఏ ఆర్బిట్ అన్నాడు 4th ఆర్బిట్. సో హీలియం అయాన్ది r4 ఈక్వల్స్ టు r0 ఆఫ్ 4th ఆర్బిట్ కాబట్టి 4 స్క్వేర్ బై హీలియం అయాన్ అటామిక్ నెంబర్ 2. సో ఇది వచ్చేసి r0 ఇంటూ 8 అయితే అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఏంటి లిథియం అయాన్ది ఏ ఆర్బిట్ అన్నాడు 3rd ఆర్బిట్. సో r3 ఈక్వల్స్ టు r0 3rd ఆర్బిట్ కాబట్టి 3 స్క్వేర్ బై లిథియం అయాన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత 3. సో ఇది వచ్చేసి r0 ఇంటూ 3. సో ఇక్కడ ఏం అడిగాడు డిఫరెన్స్ అడిగాడు. సో r1 వచ్చేసి 8r0. సో 8r0 మైనస్ r2 వచ్చేసి 3r0 విచ్ ఈస్ ఈక్వల్స్ టు 5r0. బట్ ఇక్కడ మనకి ఆప్షన్స్ లో ఇలా లేదు. సో మనకి r0 వాల్యూ వచ్చేసి ఈ క్వశ్చన్ లో గుర్తుండాలి. సో అదే ఇక్కడ ఈ క్వశ్చన్ ని టఫ్ చేసే ఫ్యాక్టర్. సో r0 గుర్తులేదనుకో మీరు చేసి వేస్ట్ అవుతుంది. సో 5 ఇంటూ r0 వాల్యూ ఎంత 52.9. సో దీన్ని మీరు మొత్తం క్యాల్కులేట్ చేసే వాళ్ళు 50 ఇంటూ 5 ఎంత 250 కదా. అంటే 250 పాయింట్ సంథింగ్ అంటే 250 తర్వాత సంథింగ్ అయితే వస్తుంది. సో 250 రేంజ్ లో ఉంది మనకి 264. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. దాట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, మేము వాటికి రెస్పాండ్ అవుతాం. సో మీకు కనుక ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. స్టే ఫోకస్డ్, కీప్ ప్రాక్టీసింగ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.